రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోట మార్కెట్లో విక్రయించిన రోజా, చామంతితో పాటు బంతిపూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 70 రూపాయలతో ఉండి 150 రూపాయలకు కూడా సెంటెల్లో పోవడం అయితే జరిగింది. ఇక సెంట్ వైట్ 130 రూపాయలు. ఇక వైలెట్ చామంతి కిలో 90 రూపాయలతో ఉండి 120 రూపాయలు. ఇక చాక్లెట్ చామంతి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పూర్ణిమ ఎల్లో కిలో 60 రూపాయలతో ఉండి 70 రూపాయలు. ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి మిల్కీ వైట్ వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 100 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. నెంబర్ 1 క్వాలిటీ ఉంటే ఒక బ్యాగ్ మాత్రం 100 రూపాయల దాకా పలికింది. మిగతా అంతా కూడా 80 రూపాయలు 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే ఆరెంజ్ బంతిపూలు 16 రూపాయలు, ఎల్లో బంతిపూలు వచ్చేసి 14 నుండి 15 రూపాయల దాకా శాంపల్ పూలు ఫస్ట్ కటింగ్ ఉంటేనే ఆ ధరలు అయితే వెళ్ళాయి. మిగతా అంతా కూడా మూడో కటింగ్ పూలు అంతా కూడా మనకు 10 రూపాయలు 9 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి 130 రూపాయల నుండి 145 రూపాయలు, సెంట్ వైట్ 120 రూపాయలు, వైలెట్ చామంతి 80 రూపాయలతో ఉండి 110 రూపాయలు, చాక్లెట్ చామంతి 110 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య చామంతి విషయానికి వచ్చేసరికి 125 రూపాయలు టాప్ నెంబర్ 1 సరుకుంటే 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే టాప్ నెంబర్ 1 క్వాలిటీ రోజా పూలు 85 నుండి 95 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బంతిపూల విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి 15, ఆరెంజ్ బంతి వచ్చేసి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవి అంతా కూడా టోటల్గా శాంపుల్ పూలు మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగు, ఆరవాస్ పూలు ఉంటే మాత్రమే ఈ ధరలు వెళ్ళాయి. ఇక తేమ పూలు అంతా కూడా 10 రూపాయలు ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. అది కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో బంతిపూలు టాప్ నెంబర్ 1 సరుకు వచ్చేసి 10 నుండి 15 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 14 రూపాయలతో ఉండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. శాంపల్ పూలు, తేమలైన పూలు మాత్రమే ఈ ధరలు పలకడం అయితే జరిగింది. రైతులందరూ కూడా గమనించాలి. ఇక మూడో కటింగ్ తర్వాత వచ్చే పూలంతా కూడా క్వాలిటీ బట్టి 10 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 10 నుండి 16 రూపాయలు ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. అది కూడా శాంపుల్ కటింగ్, ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్ పూలు మాత్రమే. మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి. ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విషయాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు వికోట, నంగిలి, కోలారు, పలమనేరు, చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 11 గంటల 5 నిమిషాలకు వికోట మార్కెట్లో చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక 12 గంటల 10 నిమిషాలకు బంతిపూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా నంగిలి విషయానికి వస్తే 12 గంటల 30 నిమిషాలకు అక్కడ చామంతి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక బంతిపూలు అనేది 12:40 ఒక గంట వరకు కూడా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి